హలో వ్యూవర్స్, ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే జస్ట్ స్పెండింగ్ 430 రూపీస్ అండ్ స్పెండింగ్ less than 10 minutes you can set up wireless Android Auto using your phone and your Android tablet. సో మీ దగ్గర ఏదైనా ఒక పాత ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఉంటే దాన్ని మీరు కాన్ఫిగర్ చేయొచ్చు. దానికోసం మీకు ఒక హాట్స్పాట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఒక వైఫై కనెక్షన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది రెండింటికి. దాంతోపాటు మీరు ఒక హెడ్ యూనిట్ రీలోడెడ్ అని ఎమ్యులేటర్ యాప్ ఒకటి పర్చేస్ చేయాల్సి ఉంటుంది, అది 430 రూపీస్. అలాగే వైఫై లాంచర్ అండ్ రొటేషన్ ఓరియంటేషన్ మేనేజర్ సాఫ్ట్వేర్స్ కావాలి. సో ఇంకా అసలు ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఏంటంటే మీరు మీ కార్లో ఒక ట్యాబ్లెట్ని మౌంట్ చేయాలి. నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేసి ఉంది, మీ ట్యాబ్ని ఎలాగ మౌంట్ చేయొచ్చు అనేది. సో కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఆ వీడియోలో చూడొచ్చు. అలాగే నేను అదే ట్యాబ్లెట్ని ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ కోసం యూజ్ చేస్తున్నాను. బేసిక్గా నేను ఈ ట్యాబ్లెట్ని ఆల్రెడీ చాలా లిమిటెడ్ యాప్స్ తోటి కాన్ఫిగర్ చేసి పెట్టుకున్నాను. అండ్ మేజర్గా వచ్చేసి దీంట్లో నేను ఆల్రెడీ యాప్స్ ఇన్స్టాల్ చేసి పెట్టా. హెడ్ యూనిట్ రీలోడెడ్ అనేది, రొటేషన్ యాప్ అనేది. సో రొటేషన్ యాప్ అనేది ఏంటంటే మనకి చాలా యూస్ఫుల్. ఇది మీరు ట్యాబ్ని ఎలా అయితే మౌంట్ చేస్తున్నారో, మీకు ఏ రొటేషన్లో ఆ రొటేషన్ లాక్ అవ్వాలి, మీ స్క్రీన్ రొటేషన్ అనేది దీంట్లో మీరు క్లియర్గా డిఫైన్ చేసుకోవచ్చు. సో మీరు మీ పవర్ పోర్ట్ ఎటువైపు నుంచి మీ ట్యాబ్కి కనెక్ట్ అవ్వాలి, దాని ప్రకారం మీరు ఎలా మౌంట్ చేస్తున్నారో దానికి మ్యాచ్ అయ్యేలాగా మీరు ఈ రొటేషన్ యాప్లో మీ స్క్రీన్ రొటేషన్ని లాక్ చేసి పెట్టుకోండి, సో దట్ ఇట్ వోంట్ చేంజ్ ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు మనం ఫోన్ కాన్ఫిగరేషన్ చూద్దాం. దీనికోసం మీకు ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి. ఆ ఫోన్లో ఆండ్రాయిడ్ ఆటో కంపాటబిలిటీ ఉండాలి. సో మీరు ఆండ్రాయిడ్ ఆటో ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్ మీకు స్టెప్స్ కనిపిస్తాయి. అలాగే మీరు ఆండ్రాయిడ్ ఆటో పైన మీకు 3 డాట్స్ మెనూ ఉంటుంది. ఆ మెనూ ఓపెన్ చేస్తే మీకు ఓన్లీ ఫీడ్బ్యాక్ ఆప్షన్స్ రెండే కనిపిస్తాయి. సో ఈ ఫోన్ని మనం ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం దీంట్లో డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలి. అలా చేయాలి అంటే మీరు లాస్ట్ స్క్రోల్ చేస్తే అక్కడ వెర్షన్ కనిపిస్తుంది. ఆ వెర్షన్ మీద కంటిన్యూగా క్లిక్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. వన్స్ మీరు డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తే అక్కడ మీకు డెవలపర్ ఆప్షన్స్ వస్తాయి. సో డెవలపర్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఎడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీకు కావాల్సినవి. అలాగే దీంట్లో మనం ఫస్ట్ సెటప్లో చేయాల్సింది ఏంటంటే స్టార్ట్ హెడ్ యూనిట్ సర్వర్. అంటే మనం ఈ ఫోన్ని హెడ్ యూనిట్ సర్వర్ కింద కాన్ఫిగర్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు. సో వన్స్ మీరు హెడ్ యూనిట్ సర్వర్ కింద కాన్ఫిగర్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఆల్రెడీ మీరు హాట్స్పాట్ కాన్ఫిగర్ చేసి పెట్టుకోవాలి. ఈ హాట్స్పాట్కి మీ ట్యాబ్ అనేది ఫ్యూచర్లో కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయినప్పుడు ఈ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే వైఫై లాంచర్ యాప్. ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో ఇది మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు అన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అన్ని పర్మిషన్స్ ఇస్తే పైన గ్రీన్ కలర్లో మీకు చెక్ మార్క్ వస్తుంది. అలాగే ఈ సర్వీస్ వచ్చేసి మనం మాన్యువల్గా ఆన్ అండ్ ఆఫ్ చేయాలి. అలాగే దీంట్లో ఒక ఎనేబుల్ హాట్స్పాట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా హాట్స్పాట్ కూడా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. సో ఈ సర్వీస్ని ప్రతిసారి యాప్లోకి వెళ్ళి ఆన్ ఆఫ్ చేయకుండా నేను ఒక విజెట్ క్రియేట్ చేసి పెట్టాను. సో ఆ విజెట్ మీద మీరు ప్రెస్ చేస్తే ఒకసారి ప్రెస్ చేస్తే ఆన్, ఒకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో డైరెక్ట్గా నేను ఇక్కడ హోమ్ స్క్రీన్ నుంచే ఆ యాప్ని కంట్రోల్ చేయగలుగుతాను. ఒకసారి మీ ట్యాబ్లెట్ని మీ ఫోన్ హాట్స్పాట్ కనెక్ట్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి మీరు వైఫై లాంచర్ ఎప్పుడు ఆన్ చేసినా కూడా ఆల్రెడీ నేను హెడ్ యూనిట్ రీలోడ్ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి ట్యాబ్లో ఆటోమేటిక్గా రెండింటి మధ్యన కమ్యూనికేషన్ ఇనిషియేట్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఏంటంటే హాట్స్పాట్ కనెక్షన్ బిట్వీన్ ఫోన్ అండ్ ట్యాబ్లెట్. సో అవి రెండు యాక్టివ్గా ఉన్నంతసేపు మీకు ఈ కనెక్షన్ ఎప్పుడైనా సరే డ్రాప్ అవ్వదు. ఇప్పుడు చూడండి, నేను ఫోన్ అవసరం లేకుండానే డైరెక్ట్గా ట్యాబ్ మీద మీ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఆటోని నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. అలాగే మీరు ఫోన్ నుంచి కూడా మీరు నావిగేట్ చేసినా కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ మీ ట్యాబ్లెట్లో రెప్లికేట్ అవుతుంది. సో ఇట్స్ సిమిలర్లీ వర్క్స్ లైక్ యాక్చువల్ ఆండ్రాయిడ్ ఆటో అనమాట. సో వితౌట్ ఎనీ వైర్ కనెక్షన్. సో ఇది చాలా ఈజీ యాక్సెస్. మీకు ఈవెన్ టాప్ మోడల్ కార్స్లో కూడా మీకు వైర్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కార్స్కి వైఫై ఇస్తారు. సో బట్ దట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. బట్ మనం ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని ఈ కనెక్షన్ మెథడ్స్ ద్వారా వితౌట్ ఎనీ వైర్ మీరు వైర్లెస్లీ మీ ఆండ్రాయిడ్ ఆటోని యాక్సెస్ చేయొచ్చు. అలాగే మీరు మ్యూజిక్ని కానీ లేదంటే కంపాటబుల్ యాప్స్ని కానీ అన్నిటిని మీరు ఐదర్ ట్యాబ్ నుంచి కానీ లేదు అంటే మీ ఫోన్ నుంచి కానీ ఇండివిజువల్గా మీరు చేయొచ్చు అనమాట. దీంట్లో బ్యూటీ ఏంటంటే మీకు ఓకే గూగుల్ వాయిస్ కమాండ్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. మీరు ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు కాలింగ్ చేయొచ్చు, నావిగేషన్ కంట్రోల్స్ ఇవ్వచ్చు. అలాగే మీకు ఉన్న విజెట్ బటన్ ద్వారా మీరు కంట్రోల్ చేయొచ్చు. మీకు మ్యాప్స్ ప్లస్ ఆడియో ప్లస్ కాల్స్ కావాలా లేదంటే కాల్స్ ప్లస్ ఇవి కావాలని మీరు ఆండ్రాయిడ్ ఆటో సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అన్ని వాల్పేపర్ సెట్టింగ్ కానీ
డే అండ్ నైట్ మోడ్ కానీ ఇవన్నీ వస్తాయి. చూడండి, ఇప్పుడు నాకు ఒక కాల్ వస్తుంది. సో మీ ఫోన్లోంచి కన్నా కూడా ఇక్కడ నుంచి కాల్ యాక్సెస్ చేయడం చాలా ఈజీ అనమాట. సో మీరు కాల్ యాక్సెస్ చేసినప్పుడు కూడా మీరు కావాలంటే ఓన్లీ కాల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, లేదు అంటే మీరు విజెట్ యూస్ చేసి కాల్ ప్లస్ మీ నావిగేషన్ కూడా చూసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ మీరు మీ మ్యాప్ పనిచేస్తుంది. అలాగే మీ ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళకి సంబంధించిన సెట్టింగ్స్ మీరు మ్యూట్ చేయాలన్నా కూడా చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా చూడాలంటే మీ ఆండ్రాయిడ్ ఆటో సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఏమేమి కార్స్కి దీంట్లో కనెక్ట్ చేశారు, అలాగే మీ లాంచర్ కస్టమైజేషన్, మీకు ఏమేమి యాప్స్ కనిపించాలి దాంట్లో ఆండ్రాయిడ్ ఆటోలో అనేది మీరు ఇక్కడ నుంచి కూడా సేమ్ లైక్ నార్మల్ ఆండ్రాయిడ్ ఆటో మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాగే మీ వాయిస్ ట్రైనింగ్ అవి అన్నీ ఇవ్వచ్చు. మీ వర్క్ అకౌంట్ ఉంటే ఆండ్రాయిడ్లో మీరు వర్క్ అకౌంట్ నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ డిసేబుల్ చేయొచ్చు. అలాగే కన్వర్జేషన్స్, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు న్యాచురల్గానే ఆండ్రాయిడ్ ఆటోలో కనిపించినట్టు దీంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం హెడ్ యూనిట్ రీలోడ్ ఆప్షన్స్ చూద్దాం. సో మీరు ఈ ఆప్షన్ వైఫై కనెక్షన్ ఎనేబుల్ ఉన్నప్పుడు మీరు చూడలేరు. సో అందుకని మీరు ఫస్ట్ వైఫై కనెక్షన్ డిసేబుల్ చేయాలి. చేసిన తర్వాత మీరు ఆ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇలా సెల్ఫ్ మోడ్, వైఫై, యూఎస్బి ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆడియో సెట్టింగ్స్. మీరు ఈ ట్యాబ్లెట్ నుంచి ఆడియో అవుట్ అవ్వాలా, లేకపోతే మీ ఫోన్ నుంచి అవ్వాలా, అలాగే స్పీడ్ బేస్డ్ మీ వాల్యూమ్ డిక్రీస్ అవ్వాలా, ఆ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇంకా చాలా దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్ రెజల్యూషన్స్ కానీ, జీపీఎస్ సెట్టింగ్స్ కానీ అవన్నీ మీరు మీ కస్టమైజేషన్ మీరు చేసుకోవచ్చు మీకు మీ అవసరాలు తగ్గట్టుగా. ఈ యాప్లో మీరు రైట్ సైడ్ డ్రైవింగ్, లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ కాన్ఫిగరేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ని మీరు యూఎస్బీ కనెక్టివిటీతో కూడా వాడచ్చు, కానీ దానికి చాలా పర్మిషన్ సెటప్స్ కావాలి. సో దానికన్నా వైఫై ఈజ్ మోర్ కన్వీనియంట్. హెడ్ యూనిట్ రీలోడ్ మీకు ట్రయల్ వెర్షన్ కూడా ఉంటుంది, బట్ అది 10 minutesకి డిస్కనెక్ట్ అవుతుంది. సో ఐ రికమెండ్ ఫుల్ వెర్షన్. అలాగే దీంతో స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. మీ ట్యాబ్లెట్ అండ్ మీ ఫోన్ ఎంత ఫాస్ట్గా ఉంటే దీని ఆపరేషన్ కూడా అంత స్మూత్గా ఉంటుంది. సో ఫైనలీ వీడియో మీకు అతి తక్కువ ఖర్చుతో ఆండ్రాయిడ్ ఆటో కాన్ఫిగర్ చేసుకోవడానికి సహాయపడుతుంది అని అనుకుంటూ థ్యాంక్ యూ.